నేను మీ కోమ్లి. వెల్కమ్ టు కోమ్లి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాము మంచి ప్లేస్ కి. అక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది, జోక్స్ ఉంటాయి, పిల్లలతో ఆటలు ఉంటాయి, అన్ని మీకు చూపించేస్తాను. చివరి వరకు చూసేయండి. హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కామ్లీస్ డాటర్. ఈరోజు వ్లాగ్ అంతా నేను కంటిన్యూ చేస్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు వదిన వాళ్ళు సెలబ్రేషన్స్ అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో వెయిటింగ్. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము వచ్చిన ప్లేస్ అయితే వైజాగ్ లో వుడా పార్క్. వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ ఎండలో కూడా చల్లగాలికి చాలా బాగుంది చూడడానికి. చూడండి, ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న తీసుకొని వచ్చి కూర్చోబెడుతున్నారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. బ్లాగ్ అంతా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ గులాబ్ జామ్, కలర్ఫుల్ అక్షింతలు, ఇంకా ఫ్లవర్స్. నిండుగా రెండుగా పెట్టుకోండి దానం సరే పెట్టుకోవాలా చూసుకుని లేమది మూతలే పడిపోతుంది. వీడియో ఓకే. అయ్యా ఆటో 2784 కానీ పాపను ఎలా పోతారు మీరు? జో నాలి ఇక్కడ చూడండి, మా మమ్మీ ఒక ట్విస్ట్ పెట్టారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి, రెప్ప వేయకుండా. ఎంతసేపు ఉంటారో చూద్దాం మనం కూడా. ఏమని అనుకోండి గట్టిగా మనసులో, కోరిక నెరవేరుతుంది.
పెళ్ళి అయిపోయింది, వచ్చేసాను, బాబు వచ్చేస్తాడు, ఆ తర్వాత ప్రకృతిలో కోరుకోవాలి ఏదన్నా. అన్నయ్య కాన్సన్ట్రేషన్ చూడండి. థ్యాంక్ యూ యూనివర్స్. అమ్మ బాబా 5 నిమిషాల్లో కొద్ది గంటల్లో కూడా కూర్చునిలాగే ఉన్నారు ఇలా చూస్తుంటారు. ఎంత కాన్ఫిడెంట్ చూడండి ఇద్దరికీ, ఎంత ప్రేమ చూడండి ఇద్దరికీ. నేనా నువ్వా అన్నట్లున్నారు. లైఫ్ లో గెలిచేస్తారు. గాడ్ బ్లెస్ యూ. అన్నయ్య ఏడ్చేస్తున్నాడు. ఆనంద బాష్పాలు భార్యను చూసి 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 ఆవిడకి చిన్న బుగ్గలు వచ్చాయి ఈ మధ్యని. 3 minutes left. 1 minute completed. వదిన అవుట్ అయిపోయింది, అన్నయ్య గెలిచాడు. ఇక్కడ మమ్మీ వీళ్ళిద్దరికి చిన్న గేమ్ పెడుతున్నారు, అదేంటో చూసేద్దాం. క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయి వీటి యొక్క ఆన్సర్స్ ఏంటో వీళ్ళు రాయాలి. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎలా రాస్తారో. వదిన భయపడిపోతున్నారు. స్పెషల్ స్వీట్ అని రాసిందా అంటే దీనికి ఒక రీజన్ ఉంది. నేను ఎక్కడ బేకరీకి వెళ్ళినా అక్కడ ఏదైతే ఎంతగా ఉంటుందో అదే తీసుకోవాలి, కానీ అది బాగోదు. తీసుకోవాలి అది ఏ స్వీట్ చెప్పలేదు. చెప్పాడు కళాకాడు ఆరెంజ్ రాశాను. ఫ్లవర్ రోజ్ రాసింది. ఓకే వెజ్ దొండకాయ ఫ్రై. ఓకే మమ్మీకి తెలుసు, మమ్మీకి తెలుసు ఇది దొండకాయ ఫ్రై ఇష్టం. నాన్ వెజ్ మటన్ రాసా, చికెన్ ఫస్ట్, తర్వాత ఏమైనా చికెన్ తర్వాత ప్రాన్స్ రాసాను. పిన్ని ప్రాన్స్ ఏంటి చదవాలా. ఈ ఇయర్ లో చాలా స్పెషల్ మూమెంట్స్ జరిగాయి. చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అయ్యాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాలంటే బెస్ట్ పర్సన్, నా లైఫ్లోకి వచ్చిన చాలా లవ్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐ లవ్ మై లవ్లీ హస్బెండ్. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో నేర్చుకున్నాను. ఎలాంటి విషయాల్లో అయినా తోడుంటుంది. నాకు బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ తెలుసుకున్నాను. కుటుంబానికి ఎంత ఇస్తుందని తెలుసుకున్నాను. నా కోపాన్ని భరిస్తుంది, కొన్ని విషయాల్లో నా కోపాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళంతా మన వాళ్ళే. ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు. ధన్వీర్, ధన్వీర్ బ్యాట్ అంట. మా మేనల్లుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాడు. ఆల్ ది బెస్ట్. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఆల్ ది బెస్ట్ అని. చూడండి ఇక్కడ లక్కీ టిప్ గేమ్ ఆడుతున్నారు. నేమ్స్ రాస్తున్నారు పేపర్ లో. చూద్దాం ఎవరికి లక్ వస్తుందో. అందరం ఇలా లైన్ గా కూర్చున్నాము.
నాది నీదోటి చూసేద్దాం ఎవరికి తక్కువ వస్తుందో. నువ్వు అలా ఇలా ఏ అంటే ఓ పడిపోద్ది. అందుకనే ఉల్లిపాయలు అన్ని ఉంటాయి. ఓకే అందరినీ కవర్ చేయండి. ఓకే బై బై. హాయ్ బ్యూటిఫుల్స్. ఇందాక పన్నీర్ మర్చిపోయాను. హాయ్. మీరు ఎవరో తెలుసా? మా అక్కనండి. పుషు టియా హాయ్ చెప్పు. ఇక్కడ మా అక్క. ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళ బాబు అని చక్కగా ఆడుకుంటున్నాడు బాల్తో. క్యాచ్. అంతా అలా కూర్చున్నారు. ఎవరు అట్ట కృష్ణ చలి సాయమని
వాసవాది వినత కొంచెం దూరంగా పెట్టండి ఆఫ్గా చారు మేఘ రూపాయ చందనాది చతురాయ మాల కటక శోభితాయ శివజ్యోతి సర్వకామద సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.